అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అదుపు తప్పుతోందా? క్షేత్రస్థాయిలో విభేదాలు ముదిరి పాకాన పడి బహిరంగ దాడులకు దారితీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. అరవపల్లి మండలం కేంద్రంలో జరిగిన డిష్యుంలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే మందుల సామల్ వర్గం వర్సెస్ సీనియర్ నేతల మధ్య మొదలైన ఈ పంచాయతీ గాంధీ భవన్ వరకు ఎలా చేరింది? అసలు ఈ గొడవకు కారణమేంటి? తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామల్ వర్గం వర్సెస్ సీనియర్ల మధ్య ఏం జరుగుతోంది? గాంధీ భవన్ కు చేరిన తుంగతుర్తి పదవుల పంచాయతీ ఏ మలుపు తిరుగుతోంది? వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అరవపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన ఘటనలు నియోజకవర్గంలోనే కాదు జిల్లా రాజకీయాల్లోనే కలకలం రేపాయి. దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ నాయకులు అధిష్టానానికి తమ గోడు వెళ్లబోసుకోవాలని చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. ధరూరు యోగానందాచార్య ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో నాయకులు బయలుదేరటం, దీన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే శామెల్ వర్గీయులు ప్రయత్నించడంతో చివరికి ఇది రణరంగంగా మారింది. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. దీంతో అరవపల్లి వీధులు యుద్ధభూమిని తలపించాయి. ఈ ఘటనలో పలు కార్ల అద్దాలు దగ్ధమయ్యాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఇంతలా బహిరంగంగా దాడులకు దిగడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల లాఠీచార్జ్, ప్రత్యర్థుల రాళ్లదాడి, దేనికి వెనక్కి తగ్గలేదు సీనియర్ నాయకుడు ధరూర్ యోగానందాచారి. తన కాన్వాయ్పై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే శ్రేణులను ఏకం చేసి హైదరాబాద్ వైపు దూసుకువెళ్లారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే వర్గం అణిచివేస్తోంది అన్నది వారి ప్రధాన ఆరోపణ. కార్యకర్తల ఆవేశం, నాయకుల పట్టుదల, ఈ పోరు ఇప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కింది. ఈ హైడ్రామా ఇలా సాగుతోంటే ఇటు అధిష్టానం గాని, అటు జిల్లా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గాని ఎందుకు మౌనంగా ఉన్నారు? నియోజకవర్గంలో వర్గపోరు వారం రోజులుగా రగులుతున్న జిల్లా మంత్రులు, పీసీసీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు హల్చల్ చేస్తున్న పార్టీ పెద్దలు వహిస్తున్న ఈ మౌనవ్రతం వెనుక ఉన్న అసలు మతలబేంటి? ఇది కేవలం నిర్లక్ష్యమా, లేక అగ్రనేతలకు తెలియకుండానే సాగుతోన్న రాజకీయమా అన్నది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లోనే పెద్ద చర్చనీయాంశమైంది. గాంధీ భవన్ కు చేరుకున్న నాయకులు ఎమ్మెల్యే శామెల్ కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన మండల కమిటీలను వెంటనే రద్దు చేయాలని, పార్టీకి మొదటి నుంచి విధేయతగా ఉన్నవారికే పదవులు కట్టబెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పటిష్టత కంటే ఎమ్మెల్యే ప్రాధాన్యతలకు ప్రాధాన్యతనిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ తీవ్ర నష్టాన్ని సవిచూడక తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఒక్క మండలంలోని అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు రాష్ట్ర స్థాయి పార్టీ ఆఫీస్ వరకు చేరాయి. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీ నాయకులే రోడ్లెక్కడం పట్ల తటస్థ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి గాంధీ భవన్ వర్గాలు ఈ పంచాయతీని ఎలా పరిష్కరిస్తాయి? ఎమ్మెల్యే వర్గానికి చెక్ పెడతారా, లేక సీనియర్ల గళాన్ని అణిచివేస్తారా? తుంగతుర్తి రాజకీయ చదరంగంలో మున్ముందు ఏం జరగబోతోందో చూడాలి.